వెల్కమ్ టు బిఎస్వి హిందీ జంక్షన్. మీలో ఎవరు హిందీ ఛాంపియన్? ఈ సిరీస్తో మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ వేలో హిందీ నేర్చుకోబోతున్నాము. ఇప్పటి వరకు మనం పార్ట్ 1 to 4 కంప్లీట్ చేసాము. అంటే 100 క్వశ్చన్స్ విత్ 100 ఆన్సర్స్. ఓకే. సో ఈ సిరీస్ మీకు క్వశ్చన్ అర్థం చేసుకోవడంలో చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో మీరు ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. సో మన పార్ట్ 4లో చూసినట్టుగా తుమ్ అనేటువంటి సబ్జెక్ట్ని, అంటే నువ్వు అనేటువంటి సబ్జెక్ట్తో మనం క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి, అది కూడా నువ్వు అనే పర్సన్ మేల్ అయినప్పుడు ఎలాగా, ఫీమేల్ అయినప్పుడు ఎలాగా. ఓకేనా? నువ్వు ఈరోజు ఇంత త్వరగా ఎందుకు వచ్చావు? తుమ్ ఆజ్ ఇతనే జల్దీ క్యోं ఆయే హో? తుమ్ ఆజ్ ఇతనే జల్దీ క్యోं ఆయే హో? నువ్వు ఈరోజు ఇంత త్వరగా ఎందుకు వచ్చావు అని అడగాలి ఎదుటి పర్సన్ మేల్ అయినప్పుడు. సో అతని సమాధానం, నేను ఈరోజు ఇంటి నుంచి త్వరగా బయలుదేరాను. మై ఆజ్ జల్దీ ఘర్ సే నికలా హూం. మై ఆజ్ జల్దీ ఘర్ సే నికలా హూం. నేను ఈరోజు ఇంటి నుంచి త్వరగా బయలుదేరాను. నాతో పాటు వారలు చెప్తూనే ఉండండి. ఓకే. అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు ఫీమేల్, నువ్వు ఈరోజు ఇంత త్వరగా ఎందుకు వచ్చావు? తుమ్ ఆజ్ ఇతనీ జల్దీ క్యోं ఆయి హో? తుమ్ ఆజ్ ఇతనీ జల్దీ క్యోं ఆయి హో? నువ్వు ఈరోజు ఇంత త్వరగా ఎందుకు వచ్చావు అని ఫీమేల్ని అడగాలి. సో ఆమె ఆన్సరు, నేను ఈరోజు ఇంటి నుంచి త్వరగా బయలుదేరాను. మై ఆజ్ జల్దీ ఘర్ సే నికలీ హూం. మై ఆజ్ జల్దీ ఘర్ సే నికలీ హూం. నువ్వు నీ పని పూర్తి చేసావా? तुमने अपना काम पूरा किया? तुमने अपना काम पूरा किया? నువ్వు నీ పని పూర్తి చేసావా? ఈ క్వశ్చన్ మేలు ఫీమేల్ ఎవరినైనా అడగవచ్చు, ఎందుకంటే ఇది భూతకాలంలో ఉన్నప్పుడు తుమ్నే వచ్చింది కాబట్టి ఎవరికైనా ఇలానే ఉంటుంది. అవును, నేను నా పని పూర్తి చేశాను. హా मैंने अपना काम पूरा कर लिया. हाँ मैंने अपना काम पूरा कर लिया. నేను నా పని పూర్తి చేశాను. ఆన్సర్ కూడా మేలు ఫీమేల్ ఇద్దరు ఇలానే చెప్పాలి. నువ్వు నీ పుస్తకం చదివేశావా? क्या तुमने अपनी किताब पढ़ ली? क्या तुमने अपनी किताब पढ़ ली? నువ్వు నీ పుస్తకం చదివేశావా? క్వశ్చన్ ఎవరినైనా ఇలానే అడగాలి, ఓన్లీ ఫీమేల్ అనే కాదు. ఎందుకు అంటే సెంటెన్ పాస్ట్ టెన్స్లో ఉంది అండ్ తుమ్ముకి నే వచ్చినప్పుడు కితాబును బేస్ చేసుకుని సెంటెన్ వస్తుంది తప్ప నువ్వు అనేటువంటి పర్సన్ని బట్టి కాదు. ఓకేనా? మేల్ ఫీమేల్ ఇద్దరికి మీరు ఈ క్వశ్చన్ అడగచ్చు. అవును, నేను నా పుస్తకం చదివేశాను. హా मैंने अपनी किताब पढ़ ली. हाँ मैंने अपनी किताब पढ़ ली. నేను నా పుస్తకం చదివేశాను. ఎవరైనా ఆన్సర్ ఇలానే చెప్పాలి. నువ్వు స్కూల్కి ఎలా వెళ్తావు?
ఇది మేలుని మాత్రమే అడగాల్సిన క్వశ్చన్. తుమ్ స్కూల్ కైసే జాతే హో? తుమ్ స్కూల్ కైసే జాతే హో? నువ్వు స్కూల్కి ఎలా వెళ్తావు? నేను బస్సులో వెళ్తాను. मैं बस से जाता हूँ. मैं బస్ సే జాతా హూ. నేను బస్సులో వెళ్తాను. అంటే ఇక్కడ బస్సు మే జాతా హూ అన్నకన్నా గ్రామటికల్గా బై బస్, బస్సుని ఒక ట్రాన్స్పోర్ట్గా ఉపయోగించి, ఓకేనా, బస్సు సే జాతా హూ. నువ్వు ఆఫీస్కు ఎలా వెళ్తావు? ఇది ఫీమేల్ని అడగవలసిన క్వశ్చన్. జాతీ హో. తుమ్ ఆఫీస్ కైసే జాతీ హో? నువ్వు ఆఫీస్కి ఎలా వెళతావు? నేను బస్సులో వెళ్తాను. మై బస్ సే జాతీ హూ. మై బస్ సే జాతీ హూ. నేను బస్సులో వెళతాను. నువ్వు ప్రతిరోజు ఎన్ని గంటలు చదువుతావు? మేలుని అడగాల్సిన క్వశ్చన్. तुम रोज कितने घंटे पढ़ते हो? तुम रोज कितने घंटे पढ़ते हो? నువ్వు రోజు ఎన్ని గంటలు చదువుతావు అని మెయిల్ అడిగాము. ఎస్, నేను ప్రతిరోజు 3 గంటలు చదువుతాను. मैं रोज 3 घंटे पढ़ता हूँ. मैं रोज 3 घंटे పడతా హూ. నేను ప్రతిరోజు 3 గంటలు చదువుతాను. నువ్వు ప్రతిరోజు ఎన్ని గంటలు పని చేస్తావు? तुम रोज कितने घंटे काम करती हो? तुम रोज कितने घंटे కామ్ కర్తీ హో? నువ్వు ప్రతిరోజు ఎన్ని గంటలు పని చేస్తావు? నేను ప్రతిరోజు 8 గంటలు పని చేస్తాను. मैं रोज 8 घंटे కామ్ కర్తీ హూ. క్వశ్చన్ ఎవరిని అడిగాము? ఫీమేల్ని కాబట్టి ఫీమేల్ ఆన్సర్ ఇచ్చేటప్పుడు తన జెండర్ని పెట్టి క్రియ ఎండ్ చేయాల్సి ఉంటుంది. मैं रोज 8 घंटे काम करती हूँ. నీకు ఏ విషయం ఇష్టం? तुम किस विषय को पसंद करते हो? तुम किस विषय को पसंद करते हो? విషయ్ అంటే సబ్జెక్ట్ అని హిందీలో మీనింగ్, ఓకేనా. मुझे हिंदी पसंद है. मुझे हिंदी पसंद है. నాకు హిందీ ఇష్టం. నీకు ఏ విషయం అన్నింటికంటే చాలా ఇష్టం? तुम्हें कौन सा विषय सबसे अच्छा लगता है? तुम्हें कौन सा विषय सबसे అంటే అన్నింటికంటే అచ్చా లగతా హై, నీకు ఏ విషయం అన్నింటికంటే చాలా ఇష్టం? నాకు గణితం అంటే చాలా ఇష్టం. मुझे गणित सबसे अच्छा लगता है. मुझे गणित सबसे अच्छा लगता है. నాకు మ్యాథ్ అంటే చాలా ఇష్టం. అన్నింటికంటే సబ్సే అంటే అన్నింటికంటే చాలా ఇష్టం. నువ్వు ఈరోజు ఏదైనా కొత్తగా నేర్చుకున్నావా? क्या तुमने आज कुछ नया सीखा? ఈ క్వశ్చన్ మీరు మేల్ ఫీమేల్ ఇద్దరిని అడగవచ్చు, ఓకేనా. క్యా తుమ్నే ఆజ్ కుచ్ నయా సీఖా? నువ్వు ఈరోజు ఏదైనా కొత్తగా నేర్చుకున్నావా? అవును, నేను ఈరోజు ఒక కొత్త పదం నేర్చుకున్నాను. హా, मैंने आज एक नया शब्द सीखा. हाँ, मैंने आज एक नया शब्द सीखा.
నేను ఈరోజు ఒక కొత్త పదం నేర్చుకున్నాను. నువ్వు నీ హోంవర్క్ పూర్తి చేశావా? क्या तुमने अपना होमवर्क कर लिया? సో ఈ క్వశ్చన్ ఓన్లీ ఫీమేల్కే కాదు, మేల్ని కూడా ఇదే క్వశ్చన్ అడగొచ్చు. క్యా తుమ్నే అప్నా హోంవర్క్ కర్ లియా? లేదు, నేను ఇప్పుడు చేస్తున్నాను. నహి మే అభి కర్ రహీ హూ. క్వశ్చన్ ఇద్దరిని అడగొచ్చు, బట్ ఆన్సర్ ఇచ్చేటప్పుడు నేను అనే పర్సన్ కర్ రహీ హూ. నహి మే అభి కర్ రహీ హూ. లేదు, నేను ఇప్పుడు చేస్తున్నాను. నువ్వు నీ స్నేహితులను ఎప్పుడు కలుస్తావు? तुम अपने दोस्तों से कब मिलते हो? तुम अपने दोस्तों से कब मिलते हो? నువ్వు నీ స్నేహితులను ఎప్పుడు కలుస్తావు? ఓకేనా, క్రియాపదం ఎలా ఎండ్ అయింది? మిల్తే హో. సో ఇది మేలుని మాత్రం అడగాల్సినటువంటి క్వశ్చన్. భూతకాలానికి సంబంధించి ఈ నీకి సంబంధించినటువంటి ఏవైనా డౌట్స్ ఉంటే మన ఛానల్లో బూత్ కాల్ లేదా నేకే నియం విఎస్వి హిందీ జంక్షన్ ఇలా టైప్ చేసి చూడండి. సో ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ వీడియో ఉంటుంది నేకి సంబంధించి. చాలా క్లారిటీగా ఉంటుంది. ఒకసారి అది వాచ్ చేస్తే భూతకాలంలో ఈ నేకి సంబంధించినటువంటి రూల్స్ అన్నీ మీకు తెలుస్తాయి. నేను సాయంత్రం నా స్నేహితులను కలుస్తాను. मैं शाम को अपने दोस्तों से मिलता हूँ. मैं शाम को अपने दोस्तों से मिलता हूँ. నేను సాయంత్రం నా స్నేహితులను కలుస్తాను. నువ్వు నీ స్నేహితురాలిని ఎప్పుడు కలుస్తావు? तुम अपनी सहेली से कब मिलती हो? अपनी सहेली से कब मिलती हो? నేను ఆదివారం నా స్నేహితురాలిని కలుస్తాను. मैं रविवार को अपनी सहेली से मिलती हूँ. मैं रविवार को अपनी सहेली से मिलती हूँ. నేను ఆదివారం నా స్నేహితురాలిని కలుస్తాను. నీకు ఈ పుస్తకం ఎవరిచ్చారు? తుమ్ హే అంటే తుమ్కో అంటాం కదా, దాని యొక్క షార్ట్ ఫామ్ తుమ్ హే. तुम्हें किसने यह किताब दी? तुम्हें किसने यह किताब दी? ఆల్రెడీ ఇచ్చారు. చూడండి ఇక్కడ మళ్ళీ కిస్నే, కౌను ప్లస్ నే, కిస్నే. సో ఇక్కడ మళ్ళీ సబ్జెక్ట్కి నే వచ్చినప్పుడు ఆబ్జెక్ట్ని బట్టి క్రియ అండ్ చేయడం జరుగుతుంది. నా టీచర్ నాకు ఈ పుస్తకం ఇచ్చారు. మేరే శిక్షక్ నే ముझे यह किताब दी. मेरे शिक्षक ने मुझे यह किताब दी. నా టీచర్ నాకు ఈ పుస్తకం ఇచ్చారు. అండ్ ఈ క్వశ్చన్, నీకు ఈ సమాచారం ఎవరిచ్చారు? అంటే నాతో పాటు మీరు ఓరల్ చెప్తూనే ఉండండి అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. నీకు ఈ సమాచారం ఎవరు ఇచ్చారు? तुम्हें यह जानकारी किसने दी? तुम्हें यह जानकारी किसने दी? ఓకేనా, ఈ క్వశ్చన్ ఎవరినైనా ఇలానే అడగాల్సి ఉంటుంది. ఓకేనా, ఎందుకంటే ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. నా స్నేహితురాలు నాకు ఈ సమాచారం ఇచ్చింది. మేరీ సహేలీ నే ముझे यह जानकारी दी. मेरी सहेली ने मुझे यह जानकारी दी. నా స్నేహితురాలు నాకు ఈ సమాచారం ఇచ్చింది. నీ దగ్గర ఎంత డబ్బుంది? तुम्हारे पास कितने पैसे हैं? तुम्हारे पास कितने पैसे हैं? నీ దగ్గర ఎంత డబ్బుంది? నా దగ్గర 500 రూపాయలు ఉన్నాయి. मेरे पास
500 रुपये हैं. సో ఈ క్వశ్చన్ ఎవరినైనా సరే ఇలానే అడగాలి. ఓకే, మేరే పాస్ 500 रुपये हैं. ఆన్సర్ కూడా ఇలానే ఉంటుంది. నాతో పాటు ఓరల్ చెప్తూనే ఉండాలి. నీకు సమయం ఉందా అంటే నీ దగ్గర టైం ఉందా? తుమ్హారే పాస్ సమయ్ హై క్యా? తుమ్హారే పాస్ సమయ్ హై క్యా? నీ దగ్గర టైం ఉందా? అవును, నా దగ్గర కొంచెం సమయం ఉంది. హా, మేరే పాస్ థోడా సమయ్ హై. మేరే పాస్ థోడా సమయ్ హై. అవును, నా దగ్గర కొంచెం టైం ఉంది. ఈ క్వశ్చన్ కూడా ఎవరినైనా ఇలానే అడగాలి. ఓకేనా? నువ్వు నాకు దారి చెప్పగలవా? క్యా తుమ్ ముझे రాస్తా బతా సక్తే హో? ఇది ఓన్లీ మేల్ని మాత్రం అడగాల్సిన క్వశ్చన్. తుమ్ ముझे రాస్తా బతా సక్తే హో? నువ్వు నాకు దారి చెప్పగలవా? అవును, నేను నీకు దారి చెప్పగలను. హా, मैं तुम्हें रास्ता बता सकता हूँ. हाँ, मैं तुम्हें रास्ता बता सकता हूँ. నేను నీకు దారి చెప్పగలను. నువ్వు ఇది నాకు వివరించగలవా? क्या तुम मुझे यह समझा सकती हो? అంటే నేను ఒక ఫీమేల్ని అడుగుతున్నాను. क्या तुम मुझे यह समझा सकती हो? అవును, నేను నీకు వివరించగలను. హా, मैं तुम्हें समझा सकती हूँ. हाँ, मैं तुम्हें समझा सकती हूँ. నేను నీకు వివరించగలను. నువ్వు నీ బ్యాగ్ ఎక్కడ పెట్టావు? तुमने अपना बैग कहाँ रखा है? ఎవరినైనా క్వశ్చన్ ఇలానే అడగాలి ఇది. నువ్వు నీ బ్యాగ్ ఎక్కడ పెట్టావు? तुमने अपना बैग कहाँ रखा है? నేను నా బ్యాగ్ కుర్చీపై పెట్టాను. मैंने अपना बैग कुर्सी पर रखा है. मैंने अपना बैग कुर्सी पर रखा है. నేను నా బ్యాగ్ కుర్చీపై పెట్టాను. నువ్వు నీ ఫోన్ ఎక్కడ పెట్టావు? तुमने अपना फोन कहाँ रखा है? సో ఈ క్వశ్చన్ కూడా మీరు ఇద్దరిని అడగవచ్చు. तुमने अपना फोन कहाँ रखा है? నువ్వు నీ ఫోను ఎక్కడ పెట్టావు? నేను నా ఫోను టేబుల్పై పెట్టాను. मैंने अपना फोन मेज पर रखा है. నేను నా ఫోను టేబుల్పై పెట్టాను. मैंने अपना फोन मेज पर रखा है. నువ్వు నా కోసం నీళ్లు తీసుకురాగలవా? क्या तुम मेरे लिए पानी ला सकते हो? ఇది మన క్వశ్చన్ మేల్ అడుగుతున్నాం. क्या तुम मेरे लिए पानी ला सकते हो? తీసుకురాగలవా? అవును, నేను ఇప్పుడే నీళ్లు తీసుకొస్తాను. हाँ, मैं अभी पानी लाता हूँ. हाँ, मैं अभी पानी लाता हूँ. నేను ఇప్పుడే నీళ్లు తీసుకొస్తాను. నువ్వు నా కోసం ఒక కప్పు టీ తయారు చేయగలవా? ఒక ఫీమేల్ని అడగాలి అన్నప్పుడు क्या तुम मेरे लिए एक कप चाय बना सकती हो? क्या तुम मेरे लिए एक कप चाय बना सकती हो? हाँ, నేను ఇప్పుడే టీ తయారు చేస్తాను. हाँ, मैं अभी चाय बनाती हूँ. లేదా బనా సక్తీ హూ. ఓకే, తయారు చేయగలను అని ఆన్సర్ ఇవ్వాలనుకుంటే అభి తీసేయండి. मैं चाय बना सकती हूँ. అండ్ లాస్ట్ క్వశ్చన్ పార్ట్ 5లో నాతో పాటు ఓరల్ చెప్తున్నారని అనుకుంటున్నాను. అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. నువ్వు ఈరోజు సాయంత్రం ఏం చేయబోతున్నావు? तुम आज शाम को क्या करने वाले हो? అదే క్వశ్చన్ లేడీని ఫీమేల్ని అడగాలంటే కర్నే వాలి హో.
నేను నా స్నేహితులతో బయటకు వెళ్ళబోతున్నాను. मैं अपने दोस्तों के साथ बाहर जाने वाला हूँ. मैं अपने दोस्तों के साथ बाहर जाने वाली हूँ. ఓకే. నేను అనే సబ్జెక్ట్ ఫీమేల్ అయినప్పుడు అలా చెప్పాలి. ఓకే. मैं अपने दोस्तों के साथ बाहर जाने वाली हूँ. ఓకే. సో ఇలా మనం క్వెషన్ అండ్ ఆన్సర్ వేలో నేర్చుకునేటువంటి హిందీ మనకి చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా? సో మీరు కూడా నాతో పాటు చెప్తున్నారనుకుంటున్నాను. అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.